అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ దిన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే అండి, ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదిగో పాతవి గద్దించును, కొత్తవి ఆయన అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కొన్ని గంటల్లో 2025 విడిచిపెట్టేసి 2026 సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంటాం అనమాట అండి. కనుక దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి దేవుడు కోరుకున్నది ఒక్కటే. యెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. దుర్మార్గుడుగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, దుర్మార్గుడు మారి మంచిగా బ్రతుకుట నాకు ఇష్టం అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి మనందరము కూడా ఏదో 2025 జీవితంలో మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, లేకపోతే ఎలాగైనా జీవించవచ్చు. కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని ప్రారంభించాలన్నమాట అండి. ఇప్పుడు దాకా అయ్యిందండి. ఇక మీదట కొన్ని గంటలైతే మన నూతన సంవత్సరాలకు మనము ప్రవేశిస్తూ ఉంటాం కనుక మన పాత జీవితాన్ని మరొకసారి విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని ప్రారంభించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచితమైన బట్టి మనం మారాలండి. మనం మారిన మనసు దేవునికి ఇచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకునే స్థితిని దేవుడు కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, ఎప్పుడైతే దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఐకమత్యం కలిగి జీవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రేమ కలిగి ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ప్రార్థన చేసి దేవుని అడగాలన్నమాట అండి. దేవా, పాత జీవితం అయిపోయింది ప్రభువా, నూతన జీవితాన్ని మేము ప్రారంభించాలంటే మేము ఏం చేయాలి, మేము ఎలా జీవించాలి, మాకు తెలియజేయని ఆయన అని చెప్పేసి దేవుని ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు 100% మనకు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచితమైన కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మనం హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు మాట మనం 100% విని ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలన్నమాట అండి. పాత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి కరుణించి ఆయన కృపచేత బలపరిచి ఆయన దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలో ఉండాలన్నమాట అండి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలో మనము ఉండాలన్నమాట అండి. కనుక మనం అందరం కూడా మారిన మనసు దేవుడికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవర్గంగా జీవించే యోగ్యతను సంపాదించుకొని హాయిగా జీవించామండి. మారదామా? పాత జీవితాన్ని విడిచిపెడదామండి. మారిన మనసు దేవుడికి ఇద్దామా? ఏమంటారు? నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రారంభించి దేవునికి అంగీకారంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? అయితే తలలు వంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, పాత సంవత్సరం గతించిపోతుంది తండ్రి, స్తుతులు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, ఈ ఇచ్చిన మహాఉచితమైన కృపను బట్టి తండ్రి, బిడ్డలందరూ తండ్రి ఈ నూతన సంవత్సరం తండ్రి ప్రభా, నూతన జీవితాన్ని ప్రభా ప్రారంభించే యోగ్యతను దయచేయండి. ప్రార్థన చేసి ప్రభు నేను అడిగే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి ప్రభా, సంతానం లేని బిడ్డలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, అలాగే దండిస్తున్న వాహనాలు నడుపుతున్న వారిని, కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి, ఇలా 1 by 1 దండిస్తున్న అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేసి ప్రతి ఒక్కరి ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకొని ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా నూతన జీవితాన్ని ప్రభా జీవించే యోగ్యత ప్రతి బిడ్డకనే దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి చక్కగా తండ్రి భూమి మీద ఈ నూతన సంవత్సరంలో తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రభా దయచేసి ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించుండగా తండ్రి ప్రభా తండ్రి చక్కగా దాన్ని నూతన ఆశీర్వాదాలు, నూతన దీవులు, నూతన మేలులు ప్రభా, నూతన కృప, నూతన కాపుదలు నడుపుతారు ప్రభా. నిన్న దీవిన ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మా కొరకు త్వరగా అన్న యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండేది కాక.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహా ఉచ్చిని కృపను బట్టి పాత సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ కూడా హాయిగా జీవించేలాగా చేస్తాడు కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడానికి కొన్ని గంటల సమయం ఉన్నప్పటికీ ఎప్పుడైతే నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నామో హృదయపూర్వక దేవుని ఆరాధిద్దాం, హృదయపూర్వక దేవుని గణపరుద్దాం, హృదయపూర్వక దేవుని చక్కగా మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. దేవుని నామంలో దేవునికి అంగీకారంగా ప్రార్థించేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరం పాత సంవత్సరం ఎలాగైతే కాసి కాపాడాడో అలాగే నూతన సంవత్సరంలో కూడా కొత్త సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని కాసి దశ కాపాడి కరుణించి ఆయన కృపచేత బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అన్నమాట అండి. ఏమంటారు వింటారు దేవుని మాట? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట విందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, ఆయన కృపను పొందుకుందాం. పాత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనందరినీ కూడా హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమె మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమె ఏమంటారండి? వింటారు దేవుని మాట?